స్టూడెంట్ రేషియో ప్రపోర్షన్ నుంచి ఒక డౌట్ పంపించారు. అదేంటంటే రవి కాజల్ అనే ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరు టోటల్ శాలరీ 28,000. అయితే రవి శాలరీ 25% ఇంక్రీజ్ అయింది. 25% ఫ్రాక్షన్ ఎంత? 1/4. అంటే ఇనీషియల్ గా 4 పార్ట్స్ ఉంటే 1 పార్ట్ పెరిగి 5 పార్ట్స్ అయింది. అలా ఉంచండి. నెక్స్ట్ కాజల్ శాలరీ 12.5% ఇంక్రీజ్ అయింది. 12.5% ఫ్రాక్షన్ ఎంత? 1/8. అంటే ఇనీషియల్ గా 8 ఉంటే 1 ఇంక్రీజ్ అయ్యి 9 అయింది. అయితే ఇవి ఇనీషియల్ శాలరీలు, ఇవి ప్రెజెంట్ శాలరీలు. అయితే మనం ఏమన్నాడంటే ప్రెజెంట్ కాజల్ శాలరీ రవి శాలరీలో 120%. అంటే ఇది 100% ఉంటే ఇది 120% ఉంటుంది. అంటే రేషియో 5:6 ఎస్. ఈ రెండింటికి రేషియో 5:6. అయితే మనం ఏమన్నాడు, రవి శాలరీ ఇనీషియల్ గా ఎంత అని అడిగాడు. రవి శాలరీ ఇనీషియల్ గా 4 సో ఇది 4 అవ్వాలంటే 4 + 8 12 పార్ట్స్ వాల్యూ 28,000 తీసుకోకూడదు. ఎందుకని? ఈ రేషియో ఎలా, ఈ రేషియో ఎలా, ఈ రెండింటిని కంబైన్ తీసుకోవాలంటే ఈ 5:6 అనే రేషియో సాటిస్ఫై చేయాలి. అంటే అర్థం ఏంటంటే ఇది రవి న్యూ శాలరీనా, ఇది కాజల్ న్యూ శాలరీనా, ఈ రెండు 5:6 రేషియోలో ఉండాలి. ఈ 5:9 రేషియో కాస్త 5:6 రేషియో రావాలంటే ఇంటూ 5 ఇంటూ 6 చెయ్యాలి. అప్పుడు రేషియో చేంజ్ అవుతుంది. అలా చెయ్యాలంటే మనం ఏ రేషియోని అయితే మనం చేంజ్ చేయాలనుకున్నామో ఆ రేషియోలు రెండు ఈక్వల్గా ఉండాలి. అంటే ఇక్కడ 5 ఉంటే 5 ఉండాలి, 9 ఉంటే 9 ఉండాలి. అలా లేవు కాబట్టి ఇక్కడ 9 తీసుకెళ్ళి ఇక్కడ ఇంటూ చేసి అక్కడ 5 తీసుకొచ్చి ఇక్కడ ఇంటూ చేయాలా. చూడండి 45 ఈక్వల్గా ఉన్నాయి కదా. ఇప్పుడు ఆ రెండు ఈక్వల్గా ఉండాలా లేదంటే 5:6 రేషియోలో ఉండాలా? 5:6 రేషియో ఉండాలి కాబట్టి ఇప్పుడు దీన్ని ఇంటూ 5 చేస్తాం, ఇంటూ 6 చేస్తాం. ఇలా చేస్తే వచ్చే కొత్త రేషియోలు కరెక్ట్గా సెట్ అయిపోతాయి. ఓకేనా? ఇప్పుడు చూడండి రెండు ఇంటూ చేసినప్పుడు ఈ 5 క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మళ్ళీ 3 3s 3 2s ఎస్. ఇప్పుడు కొత్త రేషియోలు వస్తాయి. 3 × 4 ఎంత? 12. ఇది రవి ఇనీషియల్ శాలరీ. 3 × 5 15 ప్రెజెంట్ శాలరీ. 2 × 8 కాజల్ ఇనీషియల్ శాలరీ. 2 × 9 18 ఇది కాజల్ ప్రెజెంట్ శాలరీ. చూడండి ఇందులో ఉన్న 120% సరిపోద్ది కాబట్టి ఇప్పుడు ఇది కరెక్ట్ రేషియోలు. ఇప్పుడు చూడండి రవి 12 పార్ట్స్, కాజల్ 18 పార్ట్స్. టోటల్ ఎన్ని పార్ట్స్? 28 పార్ట్స్. ఆ 28 పార్ట్స్ శాలరీనే కదా 28,000 ఇచ్చారు. అయితే మనలో ఏమన్నారు, రవి యొక్క ఇంక్రీజ్డ్ శాలరీ అడిగారు. అంటే ఎన్ని పార్ట్స్ ఉంది? 15 పార్ట్స్. సో 15 పార్ట్స్ శాలరీ ఎంత అంటే 15,000 అని చెప్పొచ్చా? ఎస్. ఇది ఫుల్లీ రేషియో మెథడ్. ఒకవేళ మీకు ఎక్స్ మెథడ్లో కావాలంటే ఈ వీడియోలో కామెంట్ చేయండి, నేను సొల్యూషన్ చేసి ఇస్తాను. ఓకేనా? మీకు కూడా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి లేదా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.